కుంచం నవీన్ను పోలీసులు పట్టుకొని ప్రైవేటు వ్యక్తుల చేత కొట్టి గాయపరిచిన సంఘటనపై ఎస్పీ సమగ్ర విచారణ జరపాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బుధవారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుంచం నవీన్ను కేవీపీఎస్ డీవైఎఫ్ఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, ప్రేమించిన అమ్మాయి ఇంటి నుండి వెళితే దానికి కుంచం నవీన్ కారణమని పట్టుకొని చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. శరీర భాగాలు చచ్చుపడిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి దాడి చేసి కొట్టడం, గాయపరచడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, నవీన్ కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలిపారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ, బొల్లు రవీందర్, సిఐటియు జిల్లా నాయకులు పోలి సత్యనారాయణ, అద్దంకి నరసింహ, నవీన్ తల్లి కుంచం యాదమ్మ తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రేమించుకున్నటువంటి యువ జంటను అమ్మాయి తన ఇష్టంతో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునంటే ఏ కారణం లేకుండా కుంచం నవీన్ అనేటువంటి వ్యక్తిని దాడికి పాల్పడినటువంటి నిందితులు ఎవరైనా వాళ్ళపైన సమగ్రమైనటువంటి విచారణ నల్లగొండ జిల్లా ఎస్పీ గారు విచారణ జరిపించాలి. నల్లగొండ జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళపైన, అట్లాగే ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళపైన అత్యంత పాశవికంగా దాడులకు పాల్పడుతున్నారు. మనుషులకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాలరాస్తారా మీరు? వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అతనికి అయినటువంటి వైద్య ఖర్చుల విషయంలో ప్రభుత్వమే భరించి వైద్యం చేయించాలి. వాళ్ళపైన కేసు నమోదు చేయించాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. నల్గొండ జిల్లా పానగల్ చెందిన కుంచం నవీన్ పైన ఈ విధంగా దాడి చేసిన ఘటనని తీవ్రంగా డీవైఎఫ్ఐగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. యువకునికి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో, నల్గొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటూ ఇంకా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి డీవైఎఫ్ఐ కోరడం జరుగుతుంది. చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారికి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి యువకులకు ఈరోజు నల్గొండ జిల్లాలో రక్షణ లేకుండా పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్పీ గారు తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కేవీపీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.